వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. మరి సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మనోడికి ఎంత నోటు దోలంటే అండి, మామూలు నోటు దోల కదండి. నోటు దోలల్లో ఏదన్నా ప్రైజ్ పెడితే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వచ్చేస్తాడు కొడాలి, నేను డౌటే లేదు. ఆ నోటు దోలకి ఈ వైసీపీ వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఫైర్ బ్రాండ్ అంట. ఏదో దిక్కుమాలి బ్రాండ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి బలంగా ఎందుకు వినిపిస్తుందంటే, టీడీపీ కార్యకర్తలందరి మనోభావాల్ని చాలా దెబ్బతీశారండి, చాలా కించపరిచాడు. ఇప్పుడు కొడాలి నాని ఇక్కడ టీడీపీ ఆఫీస్లో టీ కప్పులు అందించడానికి రాజీనామా చేసి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి, మీరు గమనించండి, అక్కడి నుంచి ఏ ప్రెస్ మీట్ చూసినా ఎక్కడ మాట్లాడుతున్నప్పుడైనా సరే అతను మాట్లాడుతున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఈ ఇష్టానుసారం మాట్లాడతాడు. టీడీపీ వాళ్ళని అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళమ్మూడు వీళ్ళమ్మూడు రేపు చేస్తాడు ఎల్లుండి చేస్తాడు ముసలాడు అని చెప్పేసి మాట్లాడతాడు. లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేస్తూ ఆయన పప్పని నిప్పని తుప్పని మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంతగానో టీడీపీ నాయకులందరూ కూడా ఎంతగానో అభిమానించే వాళ్ళ నాయకుల్ని చాలా దారుణంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ కంటే ముందుగా ఈ కొడాలి నాని అరెస్ట్ చేయాలనే స్లోగన్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఇప్పుడు వల్లభనేని అరెస్ట్ అయిపోయింది, నెక్స్ట్ మన కొడాలి నాని అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు, అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మనోడు గుడివాడలో చేసిన నృత్య పనులు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా కొన్ని ప్రభుత్వం వారు బయటికి తీస్తున్నారు. ఏ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అఫీషియల్గానే, అన్అఫీషియల్గా కాదు, అక్కడ ఏ తప్పులు జరిగాయి ఆ తప్పుల్లో ఏ తప్పుకు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు బాధ ఏం పడాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల్లో త్వరలోనే కొడాలి నాని గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ వేసేది నిన్నే కొడాలి నాని.